అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఓవైపు హత్యలు, మరోవైపు ఆత్మహత్యలు. ఈ వరుస ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అవి ఇలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి కిడ్నాపర్లు కూడా రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న ఎబిడ్స్ లో ఆడుకుంటున్న 6 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఇది మరోకు ముందే తాజాగా మరో బాలికను ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి మరీ కారులో ఎత్తుకెళ్లాడు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ బాలిక ఆచూకీ దొరికిందా లేదా ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నగరంలో హబీబ్ నగర్ పరిధిలోని అగాపురాలో ఓ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. అయితే శుక్రవారం రాత్రి కరెంట్ లేని సమయంలో ఓ ఆగంతకుడు ఈ చిన్నారి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తలుపులు కొట్టాడు. దీంతో ఓ బాలిక తలుపులు తీసిన వెంటనే ఆ దుండగుడు ఆ చిన్నారిని బలవంతంగా ఎత్తుకుని కారులో కిడ్నాప్ చేశాడు. దీంతో ఆ చిన్నారి ధైర్యంతో ఆ దుండగుడి చేయి కురికింది. దీంతో మొత్తానికి చాకచక్యంగా అతడి చెర నుంచి ఎట్టకేలకు బయటపడింది. అనంతరం దగ్గరలోని నాంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడున్న పోలీసులను ఆశ్రయించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ బాలిక చెప్పిన వివరాల ఆధారంగా ఆమె ఇంటికి చేరుకుని ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక కిడ్నాప్ గురైన చిన్నారి తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అసలు ఆ దుండగుడు ఈ చిన్నారిని ఎందుకు కిడ్నాప్ చేశాడు, అతడు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరుస కిడ్నాప్ల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. और मेरी बेटी जो है यहाँ से 3rd फ्लोर से कोई दरवाज़ा मारा, बाहर बच्ची आवाज़ आई बाहर से, तो बाहर निकल के आई तो बच्ची का मुंह दबा के पकड़ के ले गया। अब बच्ची जो है यहाँ मेडिकल जो है ये होप हॉस्पिटल है, वहाँ से कार में बिठाला से बच्ची जो बता रही, हाँ डरमापे से बिठाल के कोई मैदान में को ले जाके वहाँ से सामने की सीट से पीछे बिठा रहा था। बच्ची क्या करी, उसका हाथ कतर के कार से निकल के भागी। जब तक वो पकड़ने जाती वो भागती हुई उधर रेलवे स्टेशन तक चली गई। वहाँ से जो है रेलवे स्टेशन पे जो पुलिस वाले कोई दिखे उसको, वहाँ से अंकल मेरे को कोई ऐसे ले ले जाता था पकड़ के, वहाँ से फ़ोन करी, उनका फ़ोन आया उनकी मम्मी के पास, उनकी मम्मी का फ़ोन मेरे पास आया। जब उनका फ़ोन आया तो मैं तुरंत ही ऐसी भाग गया दुकान से नामपल्ली। बहुत जगह देखा, मेरे को नहीं समझ में आया। फिर यहाँ से फोन सलीम भाई फोन करे, फिर सलीम भाई पहुँच गया। सलीम भाई हमारे मेरे बड़े भाई वो दोनों पहुँच के वहाँ, फिर मैं बाद में उधर आया तो मेरे को बच्ची को वहाँ मेरे को बच्ची मिली। बच्ची नहीं, नामपल्ली स्टेशन पे जहाँ पे वो टिकट वगैरह आरक्षण है ना, हाँ हाँ पुलिस वाले हैंड ओवर करे। हैंड ओवर आ गए, फिर मैं हबीब नगर पीएस में दाखिल करा दिया रिपोर्ट। कौन थे, कुछ पहचानते क्या आप लोग? कोई नहीं पहचानता, बच्ची देखेगी तो पहचानेंगे। तो आपके घर को आने का मकसद आपका 3rd फ्लोर पे है घर? 3rd फ्लोर पे है, कोई नहीं आता मेरे घर में। कोई ताल्लुक नहीं है, कोई रिश्तेदार नहीं है, कोई कुछ नहीं है, ना कोई दोस्त है ना या कोई दुश्मनी है। बस कैमरे पे देखो, दुश्मनी तो नहीं है ना? ना दुश्मनी है ना दोस्ती है, मेरी किसी से नहीं रहता सामने। कहाँ पर आपकी बच्ची की? मेरी 12 साल है। 12 साल की बेटा। ये सामने बाजू टेलर की दुकान है मेरी। ఇదే నగరంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మొన్న అబిడ్స్ నిన్న అఘాపురా ఈ వరుస కిడ్నాప్ల నేపథ్యంలో దయచేసి మీ పిల్లల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తోడుగా వెళ్ళండి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్.